భారతీయ జనతా పార్టీ ఈ రోజు రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయం 2 కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా పొత్తులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు దిశగా ఈ సమావేశాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు రేపు కీలక మీటింగ్ జరుగుతున్నాయి. ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు? ఈ మీటింగ్లో ప్రతి జిల్లాలో ఉన్న పరిస్థితి, వాస్తవ పరిస్థితి అన్నీ మా పెద్దలు తెలుసుకునే దానికి అందరినీ పిలవడం జరిగింది. ఎవరో ఇండివిజువల్గా నాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేదానికి కాదు, టోటల్గా అసలు వాస్తవ పరిస్థితి అంటే మిగిలిన లీడర్స్ అందరితోటి కూడా కూర్చొని జెన్యున్ పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటారు. అంతే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల కూర్పుకు సంబంధించిన చర్చ జరిగింది. ఇప్పుడు మాకు ఇంకా మీటింగ్ నాది 4 o'clock ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఉంది. సో మిగిలిన వాళ్ళు వారితో ఏం మాట్లాడారో నేను అడగలేదు. నాకు ఉన్న సమాచారము, వాస్తవ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లాగా ఎంతమంది క్యాండిడేట్స్కి మనకి అవకాశాలు ఉంటాయి మనం కంటెస్ట్ చేస్తే, అవన్నీ కూడా జనరల్గా పార్టీ ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతాయి. అంటే పార్టీకి సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి కానీ లేకపోతే పోటీకి సంబంధించి కానీ ఈ డైలమా ఎందుకు కొనసాగుతుంది అనుకుంటున్నారు? చాలామంది పోటీ చేయాలనుకుంటున్నారు, పొత్తుల మీద ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. పొత్తుల మీద ఒక 1 weekలో క్లారిటీ వచ్చేస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మ్యాక్సిమం 1 week అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ కూడా ఒక 10 days తర్వాత వచ్చేస్తుంది అనేది భావిస్తున్నాము. సో పొత్తులు ముందే డిసైడ్ అయిపోతుంది, ఉందా లేదా ఏమైనా పరిస్థితి అంతా కూడా. సో దాంట్లో ఏమీ డౌట్ లేదు. ప్రజల అభిప్రాయం పొత్తు ఉండాలనేది ప్రజాభిప్రాయము. అట్లాగే మిగిలిన పార్టీలు, అన్ని పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రజా పాలన బాగులేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన అనేది అందరికీ తెలిసిన మాట, వాస్తవం కూడా. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దీని నుంచి రాష్ట్ర ప్రజల్ని మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా పొత్తులు ఉంటేనే బాగుంటుంది అనేది మెజారిటీ పీపుల్ అభిప్రాయం. పార్టీ అంటలేదు నేను, పబ్లిక్ ఒపీనియన్. సార్, పబ్లిక్ పొత్తును కోరుకున్నారు, కానీ మీ పార్టీలో చాలామంది టీడీపీతో చెత్తకట్టవద్దని చాలామంది నేతలు కేంద్ర అధినాయకత్వం దృష్టికి తీసుకుని. అట్లాగే ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళు ఇవ్వండి. ఇండివిజువల్గా ఎవరైనా ఒపీనియన్ వారి ఒపీనియన్ చెప్పొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ పార్టీ ఒపీనియన్, పార్టీ ఏదైతే ఫైనల్ డెసిషన్ చేస్తుందో అదే అందరూ ఫాలో అవుతారు, అంతే కదా. ఒక కుటుంబంలో కూడా అందరిది ఒక ఒపీనియన్ ఉండకపోవచ్చు. కుటుంబంలో 4 ఉంటే 4 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. ప్రాబబ్లీ అటువంటిది ఏమైనా ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ పొత్తు ఉంటే బాగుంటుంది అనేది పబ్లిక్ ఒపీనియన్. విష్ణుకుమార్ రాజు ఒపీనియన్ ఏం చెప్తారు? అంటే మీరు పొత్తులో వెళ్తే బాగుంటుంది అంటున్నారా, ఏం చెప్తారు? నేను పొత్తులో వెళ్తేనే బాగుంటుందని చెప్తాను నేను, నా వరకు. దిస్ మై పర్సనల్ ఒపీనియన్, దిస్ నాట్ మై పార్టీ ఒపీనియన్. యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ద పర్సన్ హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది వేరియస్ ఇన్సిడెన్సెస్, పబ్లిక్లో ఉన్న మనిషిని కాబట్టి పొత్తులో ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం పొత్తులో ఉండాలి అనేది వ్యక్తిగతమైన అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని ఇప్పుడు తీసుకెళ్తారా అధిష్టానం దృష్టికి? ఎప్పుడో చెప్పాము మేము, ఎప్పుడో చెప్పాము, మళ్ళీ చెప్తాము. పొత్తు విషయం మీద వారం రోజులు క్లారిటీ వచ్చే అవకాశం 1 weekలో వచ్చేస్తుందని ఊహాగానం. ఇది లేదు 1 week అని నాకు ఎవరు చెప్పలేదు. బట్ అంతకంటే టైం కూడా లేదు ఇప్పుడు, అందుకని వచ్చేస్తుంది. అంటే ఎందుకు సార్ ఇంత కసరత్తు పొత్తుల గురించి? 2014లో మీరు కలిసి వెళ్ళారు, మీరు మంత్రివర్గం, మీకు పార్టీకి సంబంధించి మంత్రివర్గం కొంతమంది పనిచేశారు. ఎందుకు ఇంత కసరత్తు, పొత్తులకు వెళ్ళాలని అంశం మీద కసరత్తు చేయాల్సి వస్తుంది? భారతీయ జనతా పార్టీ ఇది రీజనల్ పార్టీ కాదు, ఇది ఇండివిజువల్ డెసిషన్ డిసైడ్ చేసేసి రేపటికే ఎల్లుండికో లేకపోతే స్పాట్ డెసిషన్స్గా చెప్పేదానికి అవకాశం లేదు. ఇది నేషనల్ పార్టీ, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. సో ఆ విధానాలని అన్నిటిని పాటిస్తూ వాళ్ళు కేంద్ర నాయకత్వం డెసిషన్ చేస్తుంది, అంతేగాని వెంటనే చేసేదానికి స్కోప్ ఉండదు. అయితే ఖచ్చితంగా పొత్తుల విషయంలో ఒక వారంలో క్లారిటీ వస్తాయని చెప్తున్నారు. వ్యక్తిగతంగా అయితే తనకి పొత్తుల్లో వెళ్ళడమే తన అభిప్రాయం అని చెప్తున్నారు విష్ణుకుమార్ రాజు. ప్రజలు అదే కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల్లో ఆ ఒపీనియన్ ఉందని చెప్తున్నారు. తన ఒపీనియన్ కూడా అదే అని చెప్తున్నారు. 2014లో ఏ విధంగా అయితే కూటమి ఏర్పడింది, అదే కూటమి ఏర్పడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. తన అభిప్రాయాన్ని ఆల్రెడీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. అయితే అధినాయకత్వం, కేంద్ర అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర పార్టీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన ఒక వారం రోజుల్లో పొత్తులు ఉంటాయా ఉండవా అనే దానిపైన స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో పూర్తిగా పార్లమెంట్ వైజ్గా అక్కడ ఉన్నటువంటి నేతలందరితో మాట్లాడడం, ముఖ్యమైన నేతలతో మాట్లాడి పొత్తులపైన గ్రౌండ్ రియాలిటీలు ఎలాంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయి అంశాలని
తీసుకువెళ్తున్నారు. శివప్రకాష్ కూడా ప్రస్తుతం సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకోవడం, గ్రౌండ్ లెవెల్ ఎలాంటి పరిస్థితి ఉంది, ఒకవేళ పొత్తులుగా లేకపోతే సింగిల్గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశాలపైన, ఒకవేళ పొత్తులు ఉంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్ని సీట్లు అడగాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అంశం మీద మొత్తం అన్ని వివరాలు కూడా తీసుకున్న తర్వాత కేంద్ర అధినాయకత్వంతో మాట్లాడి 2-3 అంటే ఈ వచ్చే వారం మార్చి 7 తారీఖులోనే పూర్తి స్థాయిలో పొత్తులకు సంబంధించి స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ నానితో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.